అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా, ఈజీగా, తక్కువ టైంలో అయ్యేలా మంచి స్వీట్ రెసిపీని తయారు చేద్దాం. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా ఒక కప్పు గోధుమ పిండిని మంచిగా జల్లించుకోవాలి. అప్పటికప్పుడు జల్లించామంటే పిండి అనేది పొడి పొడిగా వస్తుంది. ఈ పిండిలో ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలానే హాఫ్ టీ స్పూన్ వంట సోడా, హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. బేకింగ్ పౌడర్ లేదు అనుకుంటే వంట సోడాని ఒక స్పూన్ వేసుకోవచ్చు. మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పాలపొడి వేసుకోవాలి. పాలపొడి లేదు అనుకుంటే ఉప్మా రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వని మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని పిండికి నెయ్యి పట్టేలా కలుపుకోవాలి. పిండి అనేది ఇలా ముద్దలా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన ఒక కప్పు పాలని కొద్ది కొద్దిగా పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇందులో మనం బేకింగ్ పౌడర్, వంట సోడా వేసాం కాబట్టి పిండి అనేది కాసేపు పక్కన పెట్టామంటే పొంగినట్టుగా అవుతుంది. గ్యాస్ మీద కళాయి పెట్టుకొని 2 కప్పుల పిండికి 1 కప్పు పంచదార, అలానే 2 కప్పుల నీళ్లు పోసుకొని పంచదారని గులాబ్ జామున్ పాకంలాగా మరిగించుకోవాలి. 2 పొంగులు వచ్చిందంటే సరిపోతుంది. పంచదారకి బదులుగా బెల్లం పాకంలో అయినా వేయొచ్చు. ఇక్కడ పంచదార అనేది లైట్ తీగ పాకం వచ్చిందనమాట. దీన్నైతే దించి పక్కన పెట్టేద్దాం. ఈలోపు మనం ముందు కలుపుకున్న పిండి అనేది కొంచెం పొంగినట్టుగా అవుతుంది. ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని మన వీడియోలో చూపించిన విధంగా గొట్టంలా తయారు చేసుకోవాలి. ఈ షేప్ అనే కాదు, మనకి నచ్చిన షేప్లో వీటిని తయారు చేసుకోవచ్చు. మన ఛానల్లో ఇంకా ఈజీగా చేయగలిగే స్వీట్స్, స్నాక్స్ అన్నీ ఉన్నాయి. హెల్తీగా చేసే లడ్డూలు ఉన్నాయి. కుదిరితే ఒక్కసారి చూడండి. వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. గ్యాస్ మీద కళాయి పెట్టుకొని 2-3 ఇంచుల సుమారు నూనె పోసుకొని, నూనె కాగాల్సిన అవసరం ఏమీ లేదు. లైట్గా హీట్ అయిన తర్వాత మనం తయారు చేసిన ఈ స్వీట్ గొట్టాలన్నీ వేసి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. ఇవి వేగడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదు, వెంటనే వేగిపోతాయి అన్నమాట. పాలపొడికి బదులుగా ఉప్మా రవ్వ అయినా వేయొచ్చు, కానీ బేకింగ్ పౌడర్ అనేది 1 స్పూన్ వరకు పడుతుంది. మన ఛానల్లో రవ్వతో చేసిన వీడియోస్ ఉన్నాయి, అందుకే ఈసారి అయితే పాలపొడితో చేస్తున్నా. ఇప్పుడు ఇవైతే వేగిపోయినాయి కదా, పక్కకి తీసేద్దాం. ఇలా మంచిగా కలర్ వస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వీటిని పక్కకి తీసుకొని మనం ముందు తయారు చేసి పెట్టుకున్న పంచదార పాకం చల్లారినట్టుగా ఉంటే ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకొని వీటిని వేసి కాసేపు సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. గులాబ్ జామున్ పిండితో చేసామంటే ఇలా వేడి పాకంలో ఉడకాల్సిన అవసరం లేదు, కానీ గోధుమ పిండితో చేసాం కాబట్టి కాసేపు వేడి తగిలితేనే ఇవి చక్కగా పంచదార పాకం అనేది పీల్చుకుంటాయి అన్నమాట. వీటిని ఒక పావు గంట పక్కన పెట్టేయాలి. చక్కగా పంచదార పాకం అనేది మంచిగా పీల్చుకున్నాయి కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.